శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, విద్య, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు. 8328611324. ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మీనరాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీనరాశి జాతకులకి ఈ యొక్క అక్టోబర్ మాసంలో విశేషమైనటువంటి ధనప్రాప్తి కూడా కలిసి వస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఎంత ఉన్నా కూడా అశాంతితో ఉండేటువంటి వారికి ఈ విషయం ఎక్కదు. కానీ ఏమీ లేనటువంటి వారు ఎటువంటి ప్రయత్నము చేయకుండా కష్టపడాలి అనేటువంటి ఒక సంకల్పం లేకుండా ధనము సంపాదించేటువంటి వారికి ఈ విషయం అనవసరం. ఎవరైతే గనక స్థిరమైనటువంటి ఆలోచనలతో ఉంటామో, స్థిరమైనటువంటి వ్యవహారములను చేసుకుంటున్నాము అనుకున్నటువంటి వారికి మాత్రము విశేష ధన ప్రాప్తి తథ్యం. చిన్న చిన్న సమస్యలని మీరు విడిచిపెట్టినట్లయితే సమస్యలు పెరిగి పెద్దవవుతాయి. వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవాలి. ఇది చిన్న సమస్యే కదా, ఇప్పుడు దీన్ని పట్టుకోవటం వల్ల ఏమి జరుగుతుంది, వదిలిపెట్టాలి అని అనుకుంటే రేపు పొద్దున ఇదే వ్యక్తులు చాలా పెద్ద కష్టాన్ని మనకు తెచ్చిపెడతారు. కాబట్టి ఎవరిని కూడా తప్పు చేసినటువంటి వారిని ఉపేక్షించండి. అలాగే నిత్యము కూడా వ్యాపార వ్యవహారములు నడిపేటువంటి వారు, అంటే వ్యవహారములు అంటే కనుక రియల్ ఎస్టేటు, అది వ్యాపారము కింద చేయకుండా ఒక వ్యవహారములాగా డీల్ చేసుకునేటువంటి మీనరాశి జాతకులు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఈ అక్టోబర్ నెలలో నేతితో దీపారాధన చేయడం మంచిది. ఇది వ్యాపారవేత్తలకి మాత్రము, వ్యవహారవేత్తలకి మాత్రం. మోసపోయేటువంటి సందర్భాలు కొంత ఉన్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారికి. గోచారము రీత్యా కొంత మోసపోయేటువంటి సందర్భాలు కూడా కొన్ని వస్తున్నాయి. తొందరపాటుతో ఇంటికి కానీ, కారులకి కానీ, ఆభరణాలకి కానీ అడ్వాన్సులు ఇచ్చి బందీ అవ్వకండి. అలాగే ఖరీదైనటువంటి సుఖభోగాలను ఇచ్చేటువంటి వాటిని కొనే ముందు తప్పనిసరిగా 1కి 100 సార్లు ఆలోచన చేయండి. సకాలములో మంచి భోజనాన్ని చేయండి. మంచి నిద్ర, మంచి భోజనము మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీనరాశి జాతకులకి అక్టోబర్ నెలలో చిన్న సమస్య కూడా అనారోగ్య సమస్య చాలా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. క్రెడిట్ కార్డులు ఇత్యాది పేమెంట్ల విషయంలో జాగ్రత్త అవసరము. లేని ఎడల నష్టపోతారు. బ్యాంకుల్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ ఉండండి. ఎక్కడా కూడా మీరు ఎటువంటి సందర్భాలలో కూడా
మీ యొక్క గోప్యమైనటువంటి విషయాలని మీనరాశి వారు ఎవరికీ చెప్పకండి. అలాగే ఎచ్చు మాటలని మాట్లాడటం మానివేయండి. మీకే తెలుసు ఉన్నది ఎంతైతే మనం కొండంత చెప్తున్నామని. కాబట్టి అలాగా ఎవరూ కూడా మాట్లాడవద్దు. స్త్రీలు అలాగే ఇత్యాది వారు ఎవరైనా సరే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి జాతకులు అక్టోబర్ నెలలో దూర ప్రయాణములు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. మధ్యాహ్న కాలములో కొన్ని ప్రమాదములు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి హనుమత్ ధ్యానము చేస్తూ ప్రయాణాన్ని చేయండి. అవసరమైతే తప్ప పక్కన వారి యొక్క వాహనాలని, అంటే అత్యవసరం, అవసరం ఎప్పుడూ ఉంటుందిలేండి, అత్యవసరమైతే తప్ప పక్కన వాళ్ళ యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణం చేయటము, ఆభరణాలని అలంకారం చేసుకోవటము, వస్తువులను తీసుకోవటము చేయండి. అవసరం లేకుండా అవసరాన్ని కల్పించుకుని ఆ పనిని చేస్తే అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులకి కూడా మీనరాశి జాతకులకి అక్టోబర్ నెలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోధైర్యముతో ఉండండి. న్యాయ వ్యవస్థ యందు ఈ యొక్క మీనరాశి జాతకులు మనకి అక్టోబర్ నెలలో సత్ఫలితాలని పొందుతారు. వైద్య వృత్తిని ఆచరణ చేసేటువంటి మీనరాశి జాతకులు అనేక బిరుదులని కూడా సంపాదించుకునేటువంటి మాసంగా అక్టోబర్ మాసం మీనరాశి వారికి ఉంది. మీనరాశి జాతకులలో కొంతమంది సంతానము కోసమై చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు. మరి కొంతమందికి సంతానం ఉంటుంది, కానీ 8 సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలు, వారితో కొంత ఇబ్బందికరంగా ఉండటం, ప్రవర్తనా శైలిలో ఇటువంటి లక్షణములు ఉంటే పిల్లవాడి జాతకముల రీత్యా ఉన్నటువంటి దోష నివృత్తిని చేయించండి. అసలు సంతానమే లేదు, ఆ ప్రయత్నము చేస్తున్నాం అనుకున్నటువంటి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కానటువంటి మీనరాశి జాతకులకి ఈ మాసంలో వివాహం అయ్యేటువంటి యోగ్యములు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలని ఇస్తాయి ఈ యొక్క గోచార ఫలితాలు మీనరాశి వారికి. ఆ యొక్క ఫలితాలు కూడా ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి, ఎంతో ధైర్యాన్ని తెచ్చిపెడతాయి. పౌర్ణమి తర్వాత వ్యాపారములు కూడా పుంజుకుంటాయి. అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత ఉద్యోగములలో కూడా చక్కటి గుర్తింపుని మీనరాశి జాతకులు సంపాదిస్తారు. ఆర్థిక పరమైనటువంటి లబ్ధి ఉంటుంది అని ముందుగానే చెప్పారు. ఆ యొక్క లబ్ధి మీరు కొంత ఆర్థిక ధనాన్ని, అది స్థాయికి తగ్గట్టుగా కొంతమంది కొన్నిటి మీద పెడతారు, కొంతమంది షేర్స్లో పెడతారు, కొంతమంది భగవంతుడికి ఖర్చు పెడతారు, కొంతమంది వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలని దర్శించడానికి ఖర్చు పెడతారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత మీనరాశి జాతకులు దూర ప్రయాణము చేసేటువంటి సందర్భాలు కూడా కొంత కనిపిస్తున్నాయి. గతంలో చేజారిపోయినటువంటి కొన్ని వస్తువులని మీనరాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత పొందుతారు. మర్యాద పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీ మీద జనాలకి, కుటుంబానికి, అందరికీ కూడా దృష్టి ఏర్పడుతుంది. ఏం చేస్తున్నారు అని. తస్మాత్ ఇందాక చెప్పిన మాటే, డాంబికమైనటువంటి మాటలను మాట్లాడి మీకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే మీనరాశి జాతకులు కొన్ని రోజుల పాటు, అంటే వారంలో ఆదివారము కానీ, గురువారము కానీ, మంగళవారము కానీ విశేషమైనటువంటి మౌన దీక్షలో ఉండండి. మౌనం ఎక్కువగా పాటించండి.
మౌనంగా ఉండమన్నాం కదా అని ఏడుపు మొహంతో ఉండకూడదు. నవ్వుతూ మౌనాన్ని పాటించండి. దైవ ధ్యానం చేయండి. ఏకాంతంగా ఉండాలి అనేటువంటి మీ మనస్తత్వాన్ని పక్కన పెట్టండి. కలవండి, మాట్లాడండి, మితంగా మాట్లాడండి. మాట్లాడితే తప్పు మాట్లాడతానేమో అని దాక్కోండి. అలా మీరు సాధన చేయగలిగితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీనరాశి జాతకులు శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. చండీ పరదేవత ఆరాధనకి మీనరాశి జాతకులు ఈ యొక్క మాసము తప్పనిసరిగా చండీ మాతని స్మరణ చేయాలి. చండీ ఆరాధన మీనరాశి జాతకులకి గోచారము రీత్యా ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. రాహు సంబంధితమైనటువంటి బాధలలో ఉన్నటువంటి మీనరాశి జాతకులు, మాయలలో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, షేర్స్ ఆడేటువంటి వాళ్ళు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి వారు తప్పనిసరిగా చండీ యాగంలో పాల్గొనాలి. ఎందుకంటే అదంతా ఒక మాయ. ఆ మాయ నుంచి మీరు బయటపడగలగాలి. ఆ మాయలో మీరు దూరిపోకూడదు. ఆ కూబిలో పడిపోతే తేరుకోవటం కష్టం. కాబట్టి మాయాతీత డబ్బంటేనే మాయ, పదవంటేనే మాయ. ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. తాత్కాలికమైనటువంటి ప్రతిదీ కూడా మాయగానే చెప్పబడింది. కాబట్టి తాత్కాలికమైనటువంటి సుఖములు మాయ. అటువంటి మాయలో విపరీతముగా వెళితే మీ నుంచి కొంతమంది నష్టపోతారు. వారి యొక్క ఉసురు మనకి తగులుతుంది. పౌర్ణమి తర్వాత మరింత విశేషమైనటువంటి అనుగ్రహాలని మీరు పొందాలి అని ఆశిస్తూ, మీ అందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీనరాశి జాతకులకి శుభమైనటువంటి ఫలితాలు గ్రహములు అందించాలి అంటే తప్పనిసరిగా చండీ ఆరాధనని చేయటం ఉత్తమం. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి. జై శుభంకరి.